आज यहां हम कांग्रेस पार्टी का मैनिफेस्टो इनॉग्रेट करने आए हैं। मुझे याद है कुछ महीने पहले हमने तेलंगाना में आपसे वायदे किए थे, ऐसी ही मीटिंग थी, हमने अपनी गारंटीज की बात आपके सामने रखी। वही काम हम నేషనల్ లెవెల్ के लिए आज कर रहे हैं। కొన్ని మాసాల కింద ఇక్కడే తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు మా గ్యారెంటీలు ఇక్కడే ఆవిష్కరించినాం. అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్యారెంటీలని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మీ అందరి ముందు ఆవిష్కరించబోతున్నాను. जब हमने आपको गारंटीज दी थी, उन्हें हमने कांग्रेस पार्टी की गारंटी जरूर कहा था, मगर सचमुच में वो आपकी गारंटीज थी, आपकी आवाज थी। మేము ఇక్కడ చెప్పినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు, కానీ అది మీ గ్యారెంటీలు, మీ గొంతు వినిపించడం చెప్పి నేను మనం చేస్తున్నాను. जब हमने 500 रुपए सिलेंडर की बात की थी, 200 यूनिट मुफ्त बिजली की बात की थी, गृह लक्ष्मी की बात की थी, फ्री बस ट्रैवल की बात की थी, तो वो हमने आपकी आवाज सुनकर गारंटीज निकाली थी। 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయినా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అయినా, గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడమైనా మీ గొంతుని ఇక్కడి నుంచి వినిపించడం జరిగింది. అది అమలు చేసిన విషయం కూడా మీకు మనం చేస్తున్నాను. और आज तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे, उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है। తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఏ మాట అయితే మేము ఎన్నికల ముందు ఏ గ్యారెంటీస్ అయితే చెప్పామో అన్ని గ్యారెంటీస్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు. हिंदुस्तान में 40 साल से सबसे ज्यादा बेरोजगारी है, मगर तेलंगाना में तेलंगाना की सरकार ने 30,000 लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में 50,000 और लोगों को सरकारी नौकरी मिलने जा रही है। మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది, మరో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. तो जैसा हमने तेलंगाना के साथ किया, वैसा ही हमने अपने मैनिफेस्टो के साथ किया। ఏ విధంగా అయితే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామో అదే విధంగా జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా నిలబెట్టుకోబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये जो मैनिफेस्टो है, ये हिंदुस्तान की जनता की आवाज है, ये कांग्रेस पार्टी की आवाज नहीं है। आपके दिल में जो था, लाखों लोगों के दिल में जो था, उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला। ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబించడము. मैनिफेस्टो की आत्मा जो है वो 5 गारंटीज की है। ఈ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు ఈ మేనిఫెస్టో యొక్క ఆత్మ లాంటివి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. सबसे पहले बेरोजगारी के लिए, हिंदुस्तान के युवाओं के लिए साल में 1 लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी। భారతదేశంలో నిరుద్యోగులందరికీ అతి త్వరలో భారతదేశంలో నిరుద్యోగులందరికీ ₹1,00,000 జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నాము. तो हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है। మేము అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్, మరి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము. इसमें हिंदुस्तान के हर युवा को, जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं, वैसे हिंदुस्तान के हर युवा को 1 साल की अप्रेंटिसशिप की गारंटी मिलेगी। మన్రేగాలో ఏ విధంగా అయితే గ్రామీణ యువతకి ఉపాధి కల్పిస్తున్నామో మొత్తం భారతదేశంలో యువతకి 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చే గ్యారెంటీ ఇవ్వబోతున్నాము. ये पब्लिक सेक्टर में होगी, प्राइवेट सेक्टर में होगी, हेल्थ केयर सेक्टर में होगी, एजुकेशन सेक्टर में होगी, सब सेक्टर्स में हम हिंदुस्तान के युवाओं को 1 साल की अप्रेंटिसशिप 1 लाख रुपए की देंगे। భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ ₹1,00,000 జీతంతో 1 సంవత్సరం ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగ సంస్థల్లో, విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో తప్పనిసరిగా కల్పించబోతున్నా చెప్పి నేను మాటిస్తున్నాను. और ये युवाओं के लिए हमने सिर्फ एक बात रखी है, क्योंकि भाषण के लिए इतना टाइम नहीं है, तो जो सब कुछ हम कर रहे हैं वो मैं बोल नहीं रहा हूं, सिर्फ एक युवाओं की गारंटी यहां आपके सामने रख रहा हूं। యువకులకు సంబంధించిన అన్ని విషయాలు ఇలా చెప్పదలుచుకోలేదు, ఒక్క విషయమే నేను పదే పదే మీకు మనం చేస్తున్నాను. मगर अगर आप मैनिफेस्टो में देखेंगे तो युवाओं के लिए अनेक और वायदे हमारे मैनिफेस्टो में है। మీరు మా మేనిఫెస్టో చూస్తే యువకులకి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము హామీ ఇస్తున్న విషయం మీకు తెలియవస్తుంది. आप जानते हो कि हिंदुस्तान की महिलाएं हमारे भविष्य की देखभाल करती हैं। భారతదేశంలో మహిళలు మన భవిష్యత్తు చూసుకుంటారని చెప్పి నేను మనం చేస్తున్నాను. और जो महिलाएं जॉब करती हैं वो 2 जॉब, ఉద్యోగాలు చేసే మహిళలు 2 ఉద్యోగాలు చేస్తారని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. एक ऑफिस में जाकर या मजदूरी कर और दूसरी घर में जो वो अपने बच्चों की और परिवार की रक्षा करती हैं, उनके लिए काम करती हैं। మహిళలు లేబర్ గా
ఆఫీస్ లో పనిచేస్తూ ఇంటిని కూడా మొత్తం చూసుకుంటారు. 2 ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. और हिंदुस्तान में मोदी सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं. భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మళ్ళీ నిరుపేదలైపోయారు. इसीलिए हम एक नारी न्याय कानून लाएंगे. అందుకోసమే నారీ న్యాయం అంటే మహిళలకు న్యాయం మేము తీసుకురాబోతున్నాము. नारी न्याय हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में 1 लाख रुपया डालेगी. ఈ నారీ న్యాయంలో మహిళలకి అన్య న్యాయంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వబోతుందని చెప్పి నేను మనవిస్తున్నాను. ये क्रांतिकारी कदम है. ఇది విప్లవాత్మక మార్పు తీసుకురావాల్సిన సమాజంలో చెప్పి నేను మనవిస్తున్నాను. इससे पूरे देश का चेहरा बदल जाएगा. దేశం యొక్క ముఖ చిత్రం దీని ద్వారా మారబోతుందని చెప్పి నేను మనవిస్తున్నాను. आप सोचिए, हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है. ఆలోచన చేయండి. నిరుపేద కుటుంబాలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ₹1,00,000 ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. इसका मतलब हिंदुस्तान में कोई भी ऐसा परिवार नहीं होगा जिसकी आमदनी 1 लाख रुपए प्रति साल नहीं होगी. అంటే మొత్తం భారతదేశంలో ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం సంవత్సరం ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉండబోదని చెప్పి నేను మనం చేస్తున్నాను. तीसरा वायदा किसान न्याय. మూడో హామీ రైతులకి న్యాయం. आप जानते हो कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं. మీకు తెలుసు భారతదేశంలో ప్రతిరోజు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. इस देश में रोज 30 किसान आत्महत्या करते हैं. ఈ దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద ధనవంతులకి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు, రుణమాఫీ చేసిండు. मगर किसानों का 1 रुपया कर्जा माफ नहीं किया. కానీ రైతులకి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. इसलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे. అందుకోసమే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. हिंदुस्तान के किसानों को उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस, कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी. భారతదేశంలో ప్రతి రైతుకి వాళ్ళు పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ధర కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించబోతున్నాము. और स्वामी नाथन फॉर्मूला के मुताबिक मिलेगी. కనీస మద్దతు ధర ఎంఎస్పీ కూడా ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఇవ్వబోతున్నాము. चौथा वायदा श्रमिक न्याय. నాలుగవ గ్యారంటీ हम मिनिमम वेज लाएंगे. కార్మికులకి కూలీలకి మినిమం వేజెస్ తీసుకురాబోతున్నాము. मनरेगा के लिए और दूसरे मजदूरों के लिए कम से कम 400 रुपए प्रतिदिन की मिनिमम वेज हम लागू कर देंगे. మన్రేగాలో గాని ఇతర పనుల్లో గాని కనీస వేతనాలు మినిమం వేజెస్ రోజుకి ₹400 ప్రకటించబోతున్నాము. और पांचवा वायदा शायद सबसे जरूरी और ऐतिहासिक वायदा, ఐదో మించిన మాట చాలా పెద్ద విషయం, అందరూ మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నా. हिंदुस्तान में 50% आबादी पिछड़े वर्ग की है. భారతదేశంలో 50% జనాభా వెనుకబడి తరగతున్న వాళ్ళు, 15% आबादी दलितों की है, 15% జనాభా దళితులు ఉన్నది, 8% आबादी आदिवासियों की है, 8% గిరిజనులు ఆదివాసులు ఉన్నారు, 15% आबादी माइनॉरिटीज की है, 15% మైనారిటీల జనాభా ఉన్నది, और 5% आबादी गरीब जनरल कास्ट की है. 5% జనాభా మరి నిరుపేదలు జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. अगर आप इन सबको मिला दें तो 90% आबादी इन लोगों की बनती है. ఇవన్నీ మీరు కలిపితే 90% జనాభా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ లో వస్తారు. मगर आप अगर हिंदुस्तान के संस्थाओं को देखो, इंस्टीट्यूशंस को देखो, बड़ी बड़ी कंपनियों को देखो, तो इनमें से आपको कोई भी उन कंपनियों में, उन इंस्टीट्यूशंस में, उन संस्थाओं में नहीं दिखाई देता. ఈ 90% జనాభా నుంచి ఇప్పుడు వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్స్ లో ఎవరు మీకు అవుపడరు. मीडिया की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में आपको एक पिछड़ा वर्ग का व्यक्ति, एक दलित, एक आदिवासी नहीं मिलेगा. మీడియా కంపెనీలను చూస్తే మీడియా కంపెనీ ఓనర్లు ఎవరు కూడా బీసీలు గానీ ఎస్సీలు గానీ ఎస్టీలు గానీ మీకు అవుపడరు. हिंदुस्तान की सबसे बड़ी 200 कंपनियों के मालिकों की लिस्ट निकालिए, భారతదేశంలో మీరు పెద్ద కంపెనీలు లిస్ట్ చూస్తే ఈ ఎరుకబడిన వర్గాలు ఎవరు అవుపడరు. उसमें आपको एक पिछड़ा वर्ग का व्यक्ति नहीं मिलेगा. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీలో బీసీ ఎస్సీ ఎస్టీ ఓనర్స్ ఎవరు మీకు అవుపడరు. एक दलित नहीं मिलेगा, एक गरीब जनरल कास्ट का नहीं मिलेगा, एक माइनॉरिटी नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा. ఒక్క దళితుడు గానీ ఒక్క ఆదివాసి గానీ ఒక్క మైనారిటీ గానీ ఎవరు కూడా ఈ ధనవంతుల లిస్ట్ లో మీకు దొరకరు. हिंदुस्तान की सरकार को 90 लोग चलाते हैं, आईएएस अफसर चलाते हैं. భారతదేశం యొక్క ప్రభుత్వం
90 మంది ఐఏఎస్ అధికారులు నడుపుతారు. 50% पिछड़ों की आबादी है. 50% ఎరుకబట్టి వారు ఉన్నారు. 90 आईएएस अफसर में से सिर्फ 3 आईएएस अफसर ओबीसी वर्ग के हैं. దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ ఆఫీసర్లో కేవలం 3 బీసీలు ఉన్న మాట ఇది వాస్తవము. आपकी आबादी 50% और आपकी हिस्सेदारी 5%. మీ జనాభా 50%, మీ భాగస్వామ్యం కేవలం 3% అని చెప్పి నేను చెప్తున్నాను. आदिवासियों की आबादी 8%, 90 में से सिर्फ एक आदिवासी. గిరిజనులు ఆదివాసులు 8% ఉంటే ఈ 90లో ఒక్కడే ఒక్కడు గిరిజనుడు ఉన్నాడు. दलितों की आबादी 15%, दलित अफसर 90 में से 3. 90 మందిలో దళితులు కేవలం 3, దళితుల జనాభా సంఖ్య 15% అని చెప్పి నేను చేస్తున్నాను. और अगर आप बजट को देखें तो अगर 100 रुपए खर्च होता है तो दलित आदिवासी पिछड़े वर्ग के अफसर सिर्फ 6 रुपए का निर्णय लेते हैं. మీరు బడ్జెట్ చూస్తే ఖర్చు అయ్యే 100 రూపాయల్లో కేవలం 6 రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ ఖర్చు పెడుతున్నారని చెప్పి నేను చేస్తాను. तो सच्चाई यह है भाइयों और बहनों कि हिंदुस्तान की 90% आबादी की इस देश में हिस्सेदारी है ही नहीं. అంటే దేశంలో 90% జనాభా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి దేశంలో సరైన భాగస్వామ్యం లేదు అని చెప్పి నేను మనం చేస్తాను. किसी को चोट लगती है तो पहला काम डॉक्टर कहता है एक्सरे कराओ. ఎవరికన్నా ఎవరు దెబ్బ తాకితే డాక్టర్ ముందు ఏమంటాడు? ఎక్స్రే చేసుకురా అని అంటాడు. एक्सरे से सच्चाई दिख जाती है. ఎక్స్రేతోని నిజం బయటకు వస్తుందని చెప్పి మనం చేస్తాను. एक्सरे के बाद डॉक्टर सही निर्णय ले सकता है. ఎక్స్రే తీసుకున్న తర్వాతనే డాక్టర్ సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. इसीलिए हमने वायदा किया है कि जैसे ही हमारी सरकार आएगी, जो हमने तेलंगाना में किया, जाति जनगणना को हम पूरे देश में इंप्लीमेंट कर देंगे. అందుకు ఏ తెలంగాణలో చేసినామో మేము ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల జనగణన చేయబోతున్నాము, క్యాస్ట్ సెన్సస్ చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. देश का एक्सरे कर देंगे, दूध का दूध, पानी का पानी हो जाएगा. భారతదేశం ఒక ఎక్స్రే చేసి ఏది నిజమో అది బయటపడాలని మేము కోరుకుంటున్నాము. पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉందని చెప్పి దాంతో స్పష్టంగా అవుతుంది చెప్పి మనం इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. అదే విధంగా ఆర్థికపరమైన వ్యవస్థాపరమైన సర్వే కూడా చేయించబోతున్నాము. ये पता लगाएंगे हिंदू किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. ఈ విధంగా భారతదేశం యొక్క ధనం ఏ వర్గం దగ్గర ఉంది, ఎక్కడుందో మేము తెలుసుకుంటాము. और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे. ఈ చారిత్రాత్మక అడుగు వేసిన తర్వాత కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాము. जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे. మీ హక్కు అయితే ఉందో మీ హక్కు ప్రకారం మీకు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. चाहे वो मीडिया हो, ब्यूरोक्रेसी हो, हिंदुस्तान की सब संस्थाएं हो, वहां हम आपकी जगह बनाकर आपको हिस्सेदारी देंगे. భారతదేశంలో ఉన్న అన్ని సంస్థలు, బ్యూరోక్రసీ కానీ, మీడియా కంపెనీలు కానీ, ఇతర సంస్థల్లో కూడా ఎవరి భాగస్వామ్యం వచ్చే విధంగా మేము